హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత కుకింగ్కి. ముందుగా ఒక గిన్నె అంటు పెట్టుకుని వెజిటేబుల్స్ బిర్యానీకి సంబంధించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత వాటర్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. 3 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. ఇట్లా మరుగుతూ వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని రైస్ యాడ్ చేసుకుందామా. యాడ్ చేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది యాడ్ చేద్దాం. ప్యాకెట్లోనే ఉంటుంది. అట్లా ఉడుకుతూ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే అది చిటికెడు పసుపు, కారము, సాల్ట్ కూడా దీంట్లో ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్. మీరు తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. ఇటు గట్టిగా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా ఉడుకుతూ వస్తుంది చూడండి. ఉడుకుతూ వచ్చింది కదండి. మన దీంట్లో పైన ఏమైనా కావాలితే వేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను నేను. మీ ఇష్టం, ఏదైనా ఆప్షనల్, ఏదైనా వేసుకోకపోయినా పర్వాలేదు. అట్లా వేసుకున్న తర్వాత ఉడుకుతూ వస్తుంది. తిప్పుకున్న తర్వాత ఇట్లా తిప్పుకోవాలి. తిప్పుకుని మూట పడేసుకోవాలి. అంతే, సింపుల్ ప్రాసెస్. చూసారు ఎంత బాగుందో? వావ్! తప్పకుండా ట్రై చేయండి.